ప్రకాశం జిల్లా చేమకుర్తి పోలీసులు అంతర్జిల్లా ద్విచక్ర వాహనాల చోరీ కేసును సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఛేదించారు. వేర్వేరు ప్రాంతాల్లో 15 ద్విచక్ర వాహనాలు చోరీ చేసిన 3 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 15 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు చేమకుర్తి పోలీస్ స్టేషన్లో సీఐ దాసరి ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలు వెల్లడించారు. నిందితులు దేవరకొండ దినేష్ కుమార్, కలుపుకూరి శరత్ బాబు మరో మైనర్ బాలుడు అని తెలిపారు. వీరే గత జూన్ నెలలో చేమకుర్తి మండలం బండమూడి గ్రామ శివార్లోని ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో హుండీ ధ్వంసం చేసిన ఘటనలో కూడా ప్రమేయం ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. ఈరోజు ప్రకాశం జిల్లా గౌరవ ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మా గౌరవ డిఎస్పీ గారు ఒంగోలు డిస్ట్రిక్ట్ పర్యవేక్షణలో మేము మా ఎస్ఐ గారు సంపత్ గారు ఒక టీమ్గా ఏర్పడి ఇటీవల 11వ తేదీ పి నాయుడుపాళి గ్రామంలో ఒక బైక్ నైట్ టైం మిస్ అయింది. దాని మీద ఒక రిపోర్ట్ తీసుకెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి ముద్దాల కోసము మేము టీమ్గా మాకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం, సీసీ ఫుటేజ్ అలా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఒక టీంని గుర్తించడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళ గురించి సెర్చ్ చేస్తుంటే ఈరోజు ఉదయాన్నే మంచిగెలపాడు క్రాస్ రోడ్ వద్ద వాళ్ళు వస్తున్నట్టుగా సమాచారంతో మా ఎస్ఐ గారు సిబ్బందితో ఉండి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు దేవరకొండ దినేష్ కుమారు, మద్దిపాడి కొలసలకోట మద్దిపాడతను ఒక వ్యక్తి, రెండో వ్యక్తి వచ్చి శరత్ బాబు బల్లికూరు వ్యక్తి, ఇంకో వ్యక్తి మైండ్ బాల్. వీళ్ళందరినీ కూడా పట్టుకుంటే వీరు గత 6 నెలల నుంచి వివిధ పోలీస్ స్టేషన్లో సుమారు మేము 15 బైకులను వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాము. ఈ టీము గురించి ఎంతో ఎస్పీ గారి ఆదేశాలు ఇవ్వడంతో జిల్లాలో బైక్ పోవడంతో దీని గురించి ప్రత్యేకంగా మా ఎస్ఐ గారు వాళ్ళ మీద గత కేసు కట్టినప్పటి నుంచి ప్రత్యేక రోజు తిరుగుతూ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ బైకులన్నీ కూడా సుమారు వీటి విలువ 10 లక్షల రూపాయలు ఉంటుంది. వీళ్ళని ఈరోజు కోర్టుకి రిమాండ్ పంపుతుంది. 3 బైక్లైనా ఇంకేమన్నా చేసిన తర్వాత అట్లనే వేరేలో 2 కలిసి మన దగ్గర ఈ పోయిన నెల బండ్లమూడిలో టెంపుల్ అఫెన్స్ జరిగింది. అంటే ఉండి ఆంజనేయ స్వామి ప్రసన్న వీరాంజనేయ స్వామి టెంపుల్లో ఉండి తీసుకుని పోయారు, అమౌంట్ ఏం పోలా. దాన్ని కూడా చేసింది వీళ్ళే, వాళ్ళు దాన్ని అంగీకరణ జరిగింది. ఆ కేసులో కూడా వీళ్ళని ఇద్దరు మాత్రమే లేవు, ఇద్దరిని చూపిస్తున్నాం.